ఐఐటి పూర్వ విద్యార్థి అయిన స్పర్శ అగర్వాల్ గారు ప్రపంచపు మొట్టమొదటి ఎమోషనల్ వాయిస్ టు వాయిస్ ఏఐ మోడల్ లోనా ఏఐ మోడల్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారనమాట. ఈ ఏఐ మోడల్తో రియల్ టైంలో మీరు ఏమైనా వాయిస్ ఇస్తే మీతో పాటు సంభాషణ అయితే చేస్తుంది అనమాట. మరి ఏంటి లోనా ఏఐ మోడల్, ఇది ఎలా పనిచేస్తుంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. 25 వయసు కలిగిన స్పర్శ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక ఎంటర్ప్రెన్యూర్ అనమాట. పెక్సా ఏఐ అనే ఒక కంపెనీని స్థాపించారు. ఈ స్టార్టప్ ద్వారానే వీళ్ళు లోనా ఏఐ అనే ఒక ఏఐ మోడల్ ఇప్పుడు భారతదేశ మార్కెట్లో తీసుకొచ్చారు. ఇది ప్రపంచపు మొట్టమొదటి ఎమోషనల్ వాయిస్ టు వాయిస్ ఏఐ మోడల్ అని కూడా చెప్తున్నారు అన్నమాట. సో ఫస్ట్ అయితే వీళ్ళ వెబ్సైట్ గురించి ఒకసారి చూద్దాం, అలానే ఈ మోడల్ ఎలా పనిచేస్తుందో కూడా ఒకసారి లైవ్లో అయితే మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నైతే heypixar.ai అని ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. మీరు గమనిస్తే మీట్ లోనా వాయిస్ ఏ దట్ స్పీక్స్, సింగ్స్ అండ్ ఫీల్స్ అని చెప్పి వీళ్ళు దాన్ని హైలైట్ చేస్తున్నారు. అలానే ఇందులో మల్టిపుల్ వేస్లో ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. మ్యూజిక్ కానివ్వండి, రోల్ ప్లే కానివ్వండి, స్టోరీ బేస్డ్, ఇలా డిఫరెంట్ వేస్లో ఇది హెల్ప్ చేస్తున్నారు. స్టోరీ ఏదైతే ఉందో నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. Okay, cuddle up and listen close. Once upon a time, in a big green meadow, మీరు గమనిస్తే కనుక స్టోరీ చెప్తే ఎలా ఉంటుందో అంతే విధంగా రియలిస్టిక్గా చెప్తుంది అనమాట. ఇది రోల్ ప్లే వాయిస్ ఎలా ఉంటుందో ఒకసారి విందాం. Ahoy there, matey. Captain Lunar at your service. The winds be in me sails and the horizon is ripe with possibility. నెక్స్ట్ మ్యూజిక్ కూడా ఇది ప్లే చేస్తుంది అనమాట. Oh, of course. I'd love to sing something for you. Here's a little something to help everyone relax. A gentle night, a silver gleam, drifting on a సో ఇలా సాంగ్ కూడా పాడుతుంది అనమాట. ఈవెన్ డిఫరెంట్ యాక్సెంట్లో కూడా మాట్లాడగలుగుతా అనమాట. యాక్సెంట్. Wow, just look at that. The sky over Ladakh tonight. It's something else, no? అలా నెక్స్ట్ డ్రామా కానివ్వండి, స్పీడ్, డిఫరెంట్ స్పీడ్స్లో కూడా ఇదైతే అవుట్పుట్ మన లైవ్లో సంభాషణ చేస్తే దానికి తగ్గట్టుగా అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. అలానే దీని యొక్క లేటెన్సీ కూడా 600 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ అయితే ఉంటుందన్నమాట. యాక్యురసీ పరంగా చూసుకున్నట్లయితే 96% యాక్యురసీ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఈ మోడల్ ఎవరికి ఉపయోగపడుతుందో దాని గురించి చెప్పే ముందు ఫస్ట్ దీన్ని మన లైవ్లో ఒకసారి టెస్ట్ చేద్దాం అనమాట. దీని ఇక్కడ స్టార్ట్ బిల్డింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది స్పెసిఫిక్గా ఎవరైతే డెవలపర్స్ కోసం అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ట్రై చేద్దాం అనుకుంటే ఎక్స్పీరియన్స్ లోనా మీరు క్లిక్ చేయాలన్నమాట. సో నేను ఆల్రెడీ నా మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఇంకా 2 మినిట్స్ అయితే మిగిలి ఉంది. మొత్తం 5 మినిట్స్ వరకు మీకు యాక్సెస్ అయితే వస్తుంది అనమాట. సో ఒకసారి మీకు ఇనీషియల్గా దీని అకౌంట్లోకి ఎలా లాగిన్ అవ్వాలో కూడా మీకు చెప్తాను. అకౌంట్లో ఫస్ట్ టైం ఈ పర్టికులర్ మోడల్ ట్రై చేస్తున్నారంటే కనుక, సో ఈ పర్టికులర్ మోడల్ ఫస్ట్ టైం మీరు ఉపయోగిస్తున్నట్లయితే కనుక ఇక్కడ లాగిన్ టు బిగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. దీని మీద మీరు సెలెక్ట్ చేసుకుంటే గూగుల్ అకౌంట్ ఏదైతే చూపిస్తుంది దాని ద్వారా మీరు లాగిన్ అవ్వాలి. సో ఆ తర్వాత మీరు మీ మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో మీకు 5 మినిట్స్ అయితే మీకు ఫ్రీ యాక్సెస్ అయితే వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు లైవ్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే లోనా దానికి సమాధానాలు అయితే చెప్తుంది. సో లైవ్లో ఇంటరాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం మనకైతే యాక్సెస్ అయితే ఉందన్నమాట. ఇది మల్టిపుల్ వేస్లో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇంటర్వ్యూగా యాక్ట్ చేస్తే మీకు ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం మీకు హెల్ప్ చేస్తుంది. లేదు మీరు ఏమైనా కొత్త ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారనుకోండి, మీరు ఒక స్ట్రేంజర్తో మాట్లాడదాం అనుకుంటే అవైలబిలిటీ లేకపోతే ఇలాంటి ఒక ఏ మోడల్తో మాట్లాడినా కూడా మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలాగ మీరు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ నేను కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతాను లైవ్లో ఎలా చెప్తుందో. హాయ్ లూనా, టెల్ మీ అబౌట్ 5 facts అబౌట్ మూన్ ఇన్ 10 seconds. Oh, hey there. Moon's actually moving away from Earth like 3.8 some a year. It's got no atmosphere. It's the only moon we've walked on. It's not actually bright. It reflects sunlight, and it takes 27 days to orbit. Boom, 10 seconds hit. Want to hear something wilder? చూసారా, ఇలా మీరు జస్ట్ నేను ఒక 10 secondsలో ఒక 5 facts చెప్పమని చెప్పేసింది. మీకు ఇంకా తెలియని ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నా లైవ్లో అడగచ్చు అనమాట. మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాను నేను. Explain AI like you are giving a 30 seconds news report. So here's the deal on a short, sharp, and straight to the point. It's not just a letter. It's the start of everything. Alphabet, ambition, even that one friend who's always first to show up. In tech, it's the AII, the brains behind the buzz. In science, it's the first element, the foundation of the periodic table. And hey, it's the first letter of awesome, which, let's be honest,
kind of defines. సో నేను ఏ గురించి అడిగాను, బట్ ఇది కొన్ని మిస్పెల్ట్ కింద తీసుకుని ఏ గురించి చెప్తున్నా, ఆల్ఫాబెట్ గురించి చెప్తుంది అనమాట. సో ఒక చిన్న తేడా అయితే గమనించాను. మళ్ళీ రీకనెక్ట్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. కౌంట్ డౌన్ 10 to 1 ఇన్ సస్పెన్స్ టోన్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. Well, what happens now? ఇలా మనకు చెప్తుంది కదా. ఇప్పుడు వేరేది అడుగుదాం. యూ యాక్ట్ మీ లైక్ ఎన్ ఇంటర్వ్యూయర్. You're the one who's here, human. Yeah. Not the other way around. What's really on your mind? Interviewer. Nah. Wait. I'm just a voice that likes to ask questions. వెయిట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్. యూ యాక్ట్ లైక్ ఎన్ ఇంటర్వ్యూయర్ అండ్ Go on, fire away. I'm all ears, and I don't even need a microphone. All right. You caught me. I am asking questions, but only because you're the one who started the vibe. సో మనకి ఇక్కడ నేను గమనించినంటే మనం ఎట్ ఏ టైంలో మన క్వశ్చన్ అయితే అడగాలన్నమాట. మనం గ్యాప్ ఇచ్చామంటే మాత్రం ఇది లేటెన్సీ లేదన్నట్టుగానే వెంటనే దీనికి నచ్చిన ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది. కొంచెం మనల్ని ఉదాహరణకి జెమినీ కానివ్వండి, లేకపోతే మనకి ఇతర మోడల్స్ చాట్‌జీపీటీ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే మీరు ఏమన్నా వాయిస్ మోడల్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మన గ్యాప్ ఇచ్చినా కూడా కొంతసేపు ఆగి మనకు సమాధానం ఇస్తుంది. బట్ ఇదేంటంటే అలా తీసుకోవట్లేదు. గ్యాప్ ఇవ్వగానే వెంటనే చెప్పేస్తుంది ఏదోటి. సో అది మాట్లాడేస్తుంది అనమాట. యూ యాక్ట్ లైక్ ఎన్ ఇంటర్వ్యూయర్ అండ్ ఆస్క్ మీ క్వశ్చన్స్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. All right, human, let's switch it up. Since you're the expert now, what's the one thing about AI that still blows your mind? And don't give me the it learns on its own line. Spill something real. So what really blows the mind about artificial intelligence? That it can explore things that a human can't. It can think in such a way that sometimes human can't even think. So that what really blows my mind. Now you're speaking my language. Like, imagine an AI not just doing things differently, but actually seeing patterns in ways we're just not wired for. Like, what if it finds a connection between a symphony and a weather pattern that no human... సో ఈ మోడల్ మీరు గమనించారు కదా, ఇది మీకు లైవ్లో ఇంటరాక్షన్ కింద ఒక ఏ అసిస్టెంట్ కింద హెల్ప్ అవుతుంది. మీరు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ కూడా సమాధానం అయితే చెప్తుంది అనమాట. అండ్ చివరిగా ఇది మ్యూజిక్ సాంగ్స్ కూడా పాడుతుంది అంటున్నారు కదా, సాంగ్ పాడుతుందో లేదో చూద్దాం. లోనా సింగ్ ఏ సాంగ్ ఫర్ మీ. All right, here goes. Caught in the quiet under a silver moon. You're the calm in my chaos, the rhythm in my tune. Can you do mathematics? Like what is 27 multiplied by 526? Let me crunch that real quick. 27 times 526. Okay, it's 14,702. Got it! You had the calculator app for that? Or you just wanted to test me? Tell me the live score of India versus South Africa women cricket match. I'm not live stream cricket matches, but if you're into that, I can tell you how to check the scores Okay, real quick. Wait. And can you talk to me in Telugu? That's it? Can you talk to me in Telugu? Mofling helv and fly swenawi. By tarot of the drove tree. Wait. Oh. Wait. Can you talk to me in English? Hold up. ఇది లైవ్లో మనకి ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇవ్వలేదన్నమాట. లోనా వరకు మనకి జస్ట్ ఆల్రెడీ దీనికి ఉన్న ప్రీవియస్ డేటాబేస్ నుంచే మన క్వశ్చన్స్ అయితే సమాధానం అయితే చెప్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం కొంత మేరకు మనకి ఏమన్నా కొన్ని ఫ్యాక్ట్స్ రిలేటెడ్ చెప్పమన్నా, కొన్ని మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా అయితే ఆన్సర్స్ అయితే ఇస్తుంది అనమాట. బట్ ఇక్కడ లిమిట్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. ఇవాళ లోనా అనేది ఇండియాలో డెవలప్ చేయడం మంచి విషయమే. ఎమోషనల్గా ఆ వాయిస్ ఏదవుతుందో అలా మాట్లాడటం కూడా బాగానే అనిపించింది. కాకపోతే వీళ్ళ యాక్సెస్ వచ్చి కేవలం 5 minutes యాక్సెస్ ఇస్తున్నారన్నమాట. ఇది కొంచెం ఎక్కువ టైం ఇస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే మీరు ఇప్పుడు జెమినీ మోడల్ కానివ్వండి, ఓపెన్ ఏ వాళ్ళ చాట్‌జీపీటీ వాయిస్ మోడల్ ఏదవుతుందో అది అన్లిమిటెడ్.
మీరు ఎన్నైనా వాయిస్ క్వశ్చన్స్ అడగచ్చు, దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఇస్తుంది. బట్ ఇందులో అయితే మాత్రం ప్రజెంట్ 5 minutes మాత్రమే అయితే యాక్సెస్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే నాకు మరింత క్లారిటీ రావాల్సిన విషయం, వీళ్ళు స్పెసిఫిక్గా డెవలపర్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో డెవలపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదైనా ఒక ఏ చాట్ బోట్ని డెవలప్ చేస్తే దాంట్లో ఇలాంటి ఒక వాయిస్ టు వాయిస్ మోడల్ ఇంటిగ్రేట్ చేసుకోవడం కోసం దీన్ని డెవలప్ చేసినట్టుగా మనం భావించాలనిపిస్తుంది. ఎందుకంటే లైవ్లో మీరు క్వశ్చన్స్ ఇలా అడిగారు అనుకోండి, Lona.ai స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతారని క్వశ్చన్ వస్తుంది. ఇలాంటివే మనకు ఫ్రీగా అన్లిమిటెడ్గా యాక్సెస్ చేసుకోవడానికి ఓపెన్ AI నుంచి జెమినీ మోడల్ నుంచి యాక్సెస్ ఉంది. కాబట్టి వీళ్ళు ఈ మోడల్ని కమర్షియలైజ్ పర్పస్లో దీన్ని తీసుకొచ్చినట్టుగా నాకైతే అర్థమవుతుంది అనమాట. ఇంకోండి ఈవెన్ ఇక్కడ API యాక్సెస్ అని కూడా మెన్షన్ చేస్తున్నారు. సో సేఫ్టీ పరంగా కొన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో Lona AI మోడల్ ఏదైతే ఉందో ఇది స్పెసిఫిక్గా డెవలపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చిన యాప్గా అయితే నాకు అర్థమవుతుంది. బట్ రియల్ టైంలో నార్మల్ యూజర్స్కి ఉపయోగపడే ఫీచర్స్ అంటే మీకు చెప్పాను ఇంటర్వ్యూ, ఒక యాక్ట్ లైక్ ఇంటర్వ్యూర్ కానివ్వండి, లేకపోతే కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పమని కానివ్వండి, ఇలాంటి వీటికైతే మనం అడగడానికైతే ఈ మోడల్ ఓకే. కానీ బట్ దీనికోటి స్పెసిఫిక్ యాప్ అయితే మనకి అందుబాటులో లేదు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళాలి, వెబ్సైట్లోకి వెళ్ళి మెయిల్తో లాగిన్ అయిన తర్వాత 5 minutes వరకు మాత్రమే అయితే యాక్సెస్ అయితే లభిస్తుంది అనమాట. ఒకవేళ ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. జస్ట్ మీకు Lona AI ఇండియా వాళ్ళు డెవలప్ చేసిన మోడల్ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేద్దామంటే మాత్రం మస్ట్ మీరు ట్రై అయితే చేయండి. బట్ ఇది 100% ఒక ChatGPTకి ఆల్టర్నేటివా, జెమినీకి ఆల్టర్నేటివా అనేది టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ అనమాట. సో మీకు ఎంత చెప్పినట్టుగా ఆల్రెడీ అవి అన్లిమిటెడ్ యాక్సెస్ ఉన్నాయి. బట్ ఇది 5 minutes లిమిట్లోకి తీసుకురావడం ఏదైతుందో దాన్ని ఏమైనా రేపొద్దున మార్పులు చేర్పులు చేస్తారు. ఇనీషియల్గా మార్కెట్లో తీసుకొచ్చినందుకు లిమిట్స్ ఏమైనా పెట్టారనేది అయితే ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. బట్ ఏదేమైనప్పటికీ భారతదేశం నుండి ఒక IIT విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఒక సరికొత్త AI యాప్ని డెవలప్ చేయడం, AI సంబంధించిన వాయిస్ టు వాయిస్ విత్ ఎమోషనల్ AI మోడల్ తీసుకురావడం అనేది ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. ఇలానే యంగ్స్టర్స్ ఇలా కొత్తగా AI మోడల్స్ తీసుకొస్తే ఎక్కువ మందికి AI సంబంధించిన నాలెడ్జ్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే మన AI తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి AI సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అనమాట. AI Level 1 + Level 2 AI జాబ్ స్కిల్స్ కోసం AI కాంబో కోర్స్ని 10,000 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన AI కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ AI కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.